గోదావరి పెళ్లిళ్ళంటే మామూలుగా ఉంటాం, అందులో వాళ్ళ మర్యాదల గురించి చెప్పనవసరం లేదు. రాజమండ్రి గోదావరి మ్యారేజ్ సిరీస్ పార్ట్ 1. మా ఆఫీస్లో ఒక అమ్మాయిది రాజమండ్రి అండి. సో మ్యారేజ్కి అయితే మేము అక్కడికైతే వెళ్తాం. నైట్ షిఫ్ట్ ఎక్స్టెండ్ చేసి పర్మిషన్ తీసుకుని కొలీగ్స్తో కలిసి అలా సరదాగా రత్నచూల్ ఎక్స్ప్రెస్కి మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం. ట్రైన్కి ఇంకా 1 అవర్ టైం ఉండగా అప్పటికప్పుడు మా అమ్మ టమాటా రైస్ చేసి పంపించింది. కొంచెం తినేసి ఆ వేడికి తట్టుకోలేక అలా దారిలో వెళ్తుంటే వర్షం పడింది. రాజమండ్రి అయితే వెల్కమ్ చెప్పిందండి వర్షంతో. సో అక్కడి నుంచి మేమైతే కడియం అయితే బయలుదేరాం. కడియం దగ్గర అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నామండి. ఎలా ఉన్నదో టేస్ట్ చేసి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ బాదం మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ వింటేజ్ స్టైల్లో ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ అయితే బ్యాగ్ అండ్ క్లాత్స్ అయితే తెచ్చుకోలేదు మ్యారేజ్ కోసం. సో ఒక షర్ట్ అయితే తీసుకున్నాడు. మరి బాగోదు కదా ఆ బట్టలతోటి. రాజమండ్రి అంటేనే మర్యాద, అందులో అమ్మాయి తరపు వచ్చామంటే ఇంకా మర్యాద ఎక్కువ ఉంటుంది. పెళ్లి జరుగుతుంది. మేమున్న రిసార్ట్లో అయితే మా వాళ్ళు అయితే వేరే రిసార్ట్కి అయితే వెళ్ళిపోయారు. సో ఎలా వెళ్ళారు, అదేవిధంగా అక్కడ ఉన్న బంతి భోజనం చాలా బాగుందండి. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. వీటి కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.